హాయ్ నమస్తే అండి. సో ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ఇండియన్ ఆర్మీ నుండి ఒకటి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. డైరెక్ట్ పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ గురించి మనకు ఇండియన్ ఆర్మీ అయితే మనకు 56th నోటిఫికేషన్ అనేది టెస్ట్ నోటిఫికేషన్ పంపించడం జరిగింది. టెస్ట్ అంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అండి. సో ఈ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మనకు ఇండియన్ ఆర్మీలో డైరెక్ట్ ఆఫీసర్ పర్మనెంట్ కమిషన్కి జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. సో ఇండియన్ ఆర్మీ టెస్ట్ 56th నోటిఫికేషన్ విడుదలైందండి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 13th May 2026 నుంచి స్టార్ట్ అవుతుందండి. 13 మే నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 12th June 2026 లాస్ట్ డేట్ అండి. సో June 12th లాస్ట్ డేట్ ఉంటుంది. కోర్స్ కమెన్స్మెంట్ January 2027 అండి. సో 2027 అకాడమిక్ ఇయర్లో ఈ కోర్స్ అనేది ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ 10+2 కంప్లీట్ అయి ఉండాలి. దానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తప్పనిసరి. సో మనకు అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చేసి 60+ మార్క్స్ ఉండాలి. జేఈ మెయిన్స్ 26 రాసి కంపల్సరీ ఉండాలి. మన జేఈ మెయిన్స్ రాసి ఉన్నారు కదా, వాళ్ళు కంపల్సరీ దీనికి అందరు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో దానికి అన్మ్యారీడ్ మేల్ అయి ఉండాలి. సో అన్మ్యారీడ్ అయితే కామన్ ఉంటారు. సో ఏజ్ వచ్చేసి 16.5 to 19.5 years ఉండాలి. అప్రాక్సిమేట్లీ డేట్ ఆఫ్ బర్త్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2nd July 2007 to 1 July 2010 మధ్యలో జన్మించి ఉండాలి. ఇంకోసారి చెప్తున్నా, 2nd July 2007 to 1 July 2010 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ బిట్వీన్ టైం వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. సో 2026లో జేఈ మెయిన్స్ రాసిన వాళ్ళకి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందండి. సో జేఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. సో సార్ మరి ఎంత పర్సంటేజ్లో వస్తే ఈ షార్ట్ లిస్ట్లో నేమ్ వస్తుంది అనేది ఒక డౌట్ ఉండొచ్చు. సో నాకున్న అనుభవంతో 4 సంవత్సరాల నుంచి ఈ టెస్ట్ నోటిఫికేషన్ గమనించినప్పటికీ సో మనకు వచ్చేసి 70% అబోవ్ ఉండి 90% బిలో ఉన్న వాళ్ళకు దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే గత సంవత్సరం 2021లో నేను 70% ఎవరైతే ఉందో వాళ్ళకు షార్ట్ లిస్ట్లో రావడం జరిగింది. మళ్ళీ 80%లోకి వచ్చింది. 85%, ఇప్పుడు 85%లో ఉంది. సో మీరు 70% నుంచి 85%లో ఉంటే మీకు షార్ట్ లిస్ట్లో ఖచ్చితంగా వస్తుంది అనేది మీరు నమ్మి దీనికి అప్లై చేయండి, ఓకేనా. సో డ్యామ్ షూర్ అండి, పక్కా పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్కి వస్తుంది. సో మనకు శాలరీ వచ్చేసి మినిమం బేసిక్ శాలరీ 56,000 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ అన్నీ కలుపుకొని మనకు అలవెన్స్తో కలుపుకొని 90,000 శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. సో బెస్ట్ అవకాశం అండి. చాలా తక్కువ క్వాలిఫికేషన్తో ద బెస్ట్ వే మీకు. సో దాని తర్వాత మనకు జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. మనం అప్లికేషన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని అంతమందిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా మన షార్ట్ లిస్ట్లో వచ్చినాక మీకు ఎస్ఎస్బి ఉంటుంది. ఎస్ఎస్బి క్లియర్ చేసుకుంటే మెడికల్ అయితే మీకు అందరికీ తెలుసు. హైట్, వెయిట్, చెస్ట్, నోసు, టీత్, ఇయర్స్, ఫ్లాట్ ఫుట్, నెక్, బ్యాక్ బోన్ ఇవన్నీ కూడా జనరల్గా చూసి ఓకే అయితే మెడికల్ ఫిట్. దాని తర్వాత 4 years మీకు టెక్నికల్ ఆఫీసర్గా బీటెక్ చేయిస్తారు. సో ఈ 4 years తర్వాత ప్లస్ మిలిటరీ ట్రైనింగ్ కూడా ఉంటుంది 4 yearsలో. ఈ 4 yearsలో కూడా మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. సో డైరెక్ట్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఇండియన్ ఆర్మీ మీకు వెళ్తారు. శాలరీ అయితే ఇందాక చెప్పాను. సో అప్రాక్సిమేట్లీ 70,000 to 90,000 మీ శాలరీ ఉంటుంది. లొకేషన్ పోస్టింగ్ ఆధారంగా మారుతూ ఉంటుంది. సో మీకు జేఈ మెయిన్ స్కోర్తో డైరెక్ట్ ఆఫీసర్ ఎంట్రీ అవకాశం. ఇది ఎంపీసీ స్టూడెంట్కి చాలా మంచి ఆపర్చునిటీ. సో ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి, క్లియర్గా ఇస్తాను. సో జాయిన్ ఇండియన్ ఆర్మీ సైట్కి వెళ్ళేసి 56th టెస్ట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో దాంట్లో పోయి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయండి. జాయిన్ డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్.